శ్రీ ఆదిశివాయ నమో నమః. ఆద్యంతములు లేని జ్యోతి స్వరూపమే శివమై మంగళకరమై ప్రకాశించి పరమాత్మతో జీవులను కలిపివేస్తున్నది. ఆదిశివుడే జీవాత్మగాను పరమాత్మగాను వ్యవహరించే అపూర్వమైన తత్వమును కలిగి ఉన్నారు. ప్రియమైన మానవులు తమ ఆత్మ కణములలో మొట్టమొదటగా వెలికి వచ్చే పాదరసమునే ఆదిశివునిగా భావిస్తారు. ప్రతి జీవాత్మ మానవ రూపం ధరించినప్పుడు మొదట ఒక ఆత్మ కణముగా విడుదల చెందును. వెంటనే తన సహచరిగా వేరొక కణమును విడుదల చెందును. ఈ రెండూ కలిసి లైట్ బ్రిడ్జ్ అనబడు ఒక కాంతి మార్గమును ఏర్పరచును. శిరస్సు నుండి వెలికి వచ్చే ప్రతి ఒక్క ఆత్మకణము పరమాత్మ వైపే ప్రయాణించును. అయితే మొట్టమొదట వెలికి వచ్చే పాదరస కణమే ఆదిశివునిగా తెలియబడుతున్నది. వెలికి వచ్చే ప్రతి ఒక్క చల్లని పాదరస కణము ఒక వేడి కణమును ఆకర్షించి తనతో పెనవేసుకొనును. ఆదిశివునిగా ఆదిశక్తిగా వెలికి వచ్చి విడుదల పొందిన మొదటి కణములు తమ లైట్ బ్రిడ్జ్ అగ్రభాగములో అలంకరింపబడిన ఒక కిరీటము వలె భాసించును. అనగా మానవుల లైట్ బ్రిడ్జ్ అగ్రభాగంలో అలంకరించబడిన ఒక కిరీటము వలె అవి రెండు భాసించును. ప్రతి మనిషి ఆత్మ నుండి ప్రసవం వెంటనే తల్లికి ఏర్పడే ముర్రుపాల వంటి అద్భుతమైన శక్తి కలిగిన ఆత్మ యొక్క మొదటి పాదరస కణములు ఆది శివ ఆదిశక్తి రూపములుగా వెలికి వచ్చి మార్గదర్శనం చేయును. అంటే పశువులు డెలివరీ తర్వాత, లేదు మానవులైనా సరే డెలివరీ తర్వాత తల్లి దగ్గర వచ్చే పాలు అతీతమైన శక్తులను కలిగి ఉంటాయి. అవి శిశువుకు చాలా మంచి చేస్తాయి. అదేవిధంగా ఆత్మ నుంచి అంటే ఆత్మ ప్రసవించిన మొదటి రెండు కణములు ఆదిశక్తి ఆదిశివ, ఆ రెండు పాదరస కణములు అత్యంత శక్తివంతమైనవి అని ఆదిశివుడు చెప్తున్నాడు. ఆ రెండు మొదటి పాదరస కణములు ఆదిశివ ఆదిశక్తి రూపములుగా వెలికి వచ్చి మార్గదర్శనం చేయును. తామరాకుపై నీటి బొట్టు వలె ఆదిశివ మరియు ఆదిశక్తిగా అమరి ఉన్న మొదటి రెండు కణములు లైట్ బ్రిడ్జిపై పెనవేసుకోక నిలిచి ఉండును. అనగా తామరాకు మీద నీటి బొట్టు ఏదైనా పడినప్పుడు అది ఎలాగైతే ఒక ముత్యంలాగా నిలిచి ఉంటుందో, అది దానిలో మిక్స్ అయిపోవడమో లేదు స్ప్రెడ్ అయిపోవడం లాంటిది జరగదు. ఒక చిన్న గ్లాస్ బిందువులాగా అది విడిగా దాని మీదే ఉంటుంది కానీ అంటుకోదు. అలాగా ఆదిశివుడు ఆదిశక్తి అనే రెండు పాదరస కణములు ఆ రెండు కూడా లైట్ బ్రిడ్జిపై అంటకుండా అక్కడే ఉంటాయి. ఒక మనిషి అర్థం చేసుకొని ఆదిశివుని ఆదిశక్తిని కలిపి స్తుతించే సమయంలో అర్థం చేసుకొనంటే వారి తత్వాన్ని అర్థం చేసుకొని భక్తి భావంతో ఎప్పుడైతే శివుణ్ణి శక్తిని పూజ చేస్తూ ఉంటారో ఆ సమయంలో వారి మనసు మొట్టమొదట విడుదల పొందిన ఆత్మకణములపై నిలుచును. అంటే మనకు తెలియకుండానే ఇది జరుగుతుంది అని మనం అనుకోవాలి. అంటే మనం శివుణ్ణి శక్తిని కొలుస్తూ ఉండేటప్పుడు, స్తుతించేటప్పుడు, స్తోత్రం చేసేటప్పుడు మన ఆత్మ నుండి విడిపడిన మొట్టమొదటి పాదరస కణములైన ఆదిశక్తి ఆదిశివులపై అంటే ఆ నిర్గుణ రూపంపై మన మనసు నిలుస్తుందట. లోతుగా శివునితో ఐక్యం చెందే సమయంలో మొదటి ఆత్మకణములు రెండు ఒకటితో ఒకటి పెనవేసుకొని ఎక్కడికో ప్రయాణిస్తున్నట్టుగా అనుభూతి చెందగలరు. అంటే ఈ విషయాలన్నీ అర్థం చేసుకొని పూజ చేసే వాళ్లకు మాత్రమే ఇలాంటి అనుభూతులు కలుగగలవు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. లోతుగా శివునితో ఐక్యం చెందే సమయంలో మొదటి ఆత్మ కణములు రెండు ఒకటితో ఒకటి పెనవేసుకొని ఎక్కడికో అవి ప్రయాణిస్తున్నట్లుగా అనుభూతిని కూడా చెందగలరు. పరమాత్మ వైపే ప్రయాణించే ఆత్మలన్నీ తమ మొట్టమొదటి ఆత్మ కణముల గురించి తెలుసుకొనటలేదు. అంటే ఆత్మలు అంటే మానవులు ఆత్మార్థంగా పూజ చేసినప్పుడు ఆత్మ కూడా పరమాత్మ వైపు తిరుగుతుంది. కానీ తన నుంచి మొట్టమొదట రిలీజ్ అయిన రెండు కణాల గురించి మాత్రం ఆత్మ తెలుసుకోవటం లేదు, మానవులు తెలుసుకోవటం లేదు అని ఆదిశివుడు చెప్తున్నారు. ఏ లోకానికైనా ప్రయాణించే శక్తి కలిగిన ఆ రెండు పాదరస కణములు ఏ ఒక అణువుతో అయినా సులభముగా కలిసిపోగలవు. పలు దివ్య ఆత్మలు విహరించే పైలోకాలలో
సులభముగా ఆ ఆత్మలను స్పృశించి, ప్రేరేపించి, పలు విధములైన భావనలను రేకెత్తించి, శబ్ద రూపంలోనూ, కాంతి రూపంలోనూ వాటిని స్వీకరించి, ఆ శక్తులను, శబ్ద, కాంతి శక్తులను పరిచి, వారి వారి శరీరానికి, ప్రాణానికి ఆహారంగా ప్రసాదించును. అంటే ఈ 2 ఆత్మకణములు పైలోకాలలో ప్రయాణించి అక్కడ విహరిస్తూ ఉండే దివ్య ఆత్మలలోకి వెళ్ళి, అక్కడ శక్తులను శబ్ద రూపంలో, కాంతి రూపంలో ఇస్తారు అని చెప్తున్నారు. ఆహారంగా ఇస్తారు. లైట్ బ్రిడ్జ్ అగ్రభాగాన నిలిచి ఉండే ఈ 2 అణువులు మానవుల శిరస్సులోనికి మరలా ఆకర్షించబడి బంధింపబడుతున్నవి. అంటే ఒకసారి రిలీజ్ అయి లైట్ బ్రిడ్జి ఎడ్జ్‌లో నిలిచిన తర్వాత కూడా మళ్ళీ మానవుల శిరస్సులోనికి ఆకర్షించబడి బంధింపబడుతున్నవి లోపల, శిరస్సు లోపల. ఇది సద్గురువుగా వ్యవహరించే మహానుభావుడైన అగస్త్యుడు ఏర్పరిచిన ఒక ఉన్నత స్థితి అని అందరూ అర్థం చేసుకోవాలి. అంటే మన కోసం అగస్త్యుల వారు చేసిన ఏర్పాటు ఇది. అగస్త్యుల వారి లైట్ బ్రిడ్జితో కలిపి వేయబడిన వెంటనే అందరికీ మార్గదర్శనం చేసే శివశక్తి కణములు శరీరముతోనూ, ప్రాణముతోనూ కలిపి వేయబడుతున్నవి. అంటే మనం ఈ పూజలన్నీ చేసి అగస్త్యుల వారి లైట్ బ్రిడ్జ్‌తో కనెక్షన్ పొందాక, అంటే ఆల్రెడీ మనం అందరం పొంది ఉన్నాము. అలా పొందిన వాళ్లకు మార్గదర్శనం చేస్తూ లైట్ బ్రిడ్జి పైన నిలబడి ఉండే శివశక్తి కణములు లోపలికి వచ్చి, శిరస్సు లోపలికి వచ్చి, శరీరముతోనూ, ప్రాణముతోనూ కలిపివేయబడుతున్నవి. ఇదంతా అగస్త్యుల వారు చేసే పని. అగస్త్యుల వారి ఆత్మయే మార్గదర్శనం చేసే శివశక్తి కణములుగా రూపొంది ఆకర్షిస్తూ వెళ్ళుతున్నది. అంటే ఈయన శివశక్తి కణములుగా మారి వాటిని ఆకర్షించి లోపలికి తీసుకొస్తున్నారు. కాబట్టి అనేక మంది మానవుల యొక్క శివశక్తి కణములు మరల ఈ భూమిపై ప్రవేశించి ఉన్న కారణాన ఆద్యంతమైన శివుని ఆత్మ, ఆద్యంతమైన శివుని ఆత్మ, సహకారి అయిన ఆదిశక్తి ఆత్మ ఈ భూమిచే ఆకర్షించబడి అగస్త్యుల వారి పథకము ప్రకారము ఈ భూమిపైకి దింపబడి ఉన్నవి. అంటే అంతకుముందు లేదు, వాళ్ళు వేరే లోకాల్లో ఉంటారు అనుకోవాలి. కానీ ఇప్పుడు మన కోసం అగస్త్యుల వారు చేసిన ఏర్పాటు వలన ఆ శివశక్తి కణములు, ప్రతి ఒక్కరిలో ఉండే శివశక్తి కణములు రిలీజ్ అయ్యి లైట్ బ్రిడ్జ్ పైకి వెళ్ళి మరల శిరస్సులోకి ఆకర్షించబడి లోపల దిగుతూ ఉన్నవి, భూమిపైకి దింపబడుతున్నవి. ఈ పని అగస్త్యుల వారు ముందుండి చేస్తూ ఉన్నారు, మార్గదర్శనం చేస్తూ. ఇక్కడ ఆద్యంతమైన శివుని ఆత్మ అనే పదం వచ్చింది. ఆద్యంత రహితుడైన శివుడు కదా! కానీ ఆద్యంతం ఎందుకన్నారంటే ఈయన ఆద్యంత రహితుడు, ఆది అంతములు కలవాడు కూడా ఈయనే అనుకోవాలి. ఆది ఈయనే అంటే శివునితో స్టార్ట్ అవుతుంది, మన అంతం శివునితోనే అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈయన ఆద్యంతమైన శివుడు కూడా ఈయనే. ఆయన ఆత్మ, ఆయన సహకారి అయిన ఆదిశక్తి ఆత్మ ఈ భూమిచే ఆకర్షించబడి అగస్త్యుల వారి వలన ఈ భూమిపైకి దింపబడి ఉన్నవి. ఈ సమయంలో తయారు కాబడుతున్న, అనగా మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉన్నది ఆది దీపం. దీన్ని తమిళ్లో ఆది విళక్కు అంటారు. విళక్కు అంటే దీపం కాబట్టి మనం ఆది దీపం అని పిలుచుకుంటున్నాము. ఈ సమయంలో తయారు కాబడుతున్న ఆది విళక్కు అనేది ఆది శివుని సంపూర్ణ శక్తులతో నిండి ఉండును. ఆదిశక్తి యొక్క సంపూర్ణ ఆత్మశక్తులను కూడా ఇది స్వీకరించును. అంటే అగస్త్యుల వారు ఆల్రెడీ ఆదిశివుణ్ణి, ఆదిశక్తిని కిందకి దింపేసున్నారు. ఆ తర్వాతనే ఈ దీపం అనేది తయారు కాబడుతోంది. ఒక పథకం ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం అగస్త్యుల వారు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చేస్తూ పోతున్నారు. మనం ప్రతి మెసేజీ సక్రమంగా విన్నట్టయితే మనకి ఈ విషయాలన్నీ బాగా జ్ఞాపకం ఉండి ఆయన ఏం చేస్తున్నారనేది మనకు అర్థమవుతూ వస్తుంది. ఈ సమయంలో తయారు కాబడుతున్న ఆది దీపం అనేది ఆదిశివుని సంపూర్ణ శక్తులతో నిండి ఉండును. ఆదిశక్తి యొక్క సంపూర్ణ ఆత్మశక్తులను కూడా ఇది స్వీకరించును. కార్తీక పూర్ణిమ నాడు ఆది దీపం ఆదిశివ ఆదిశక్తుల యొక్క సంపూర్ణ శక్తులను తనలోనికి స్వీకరించును. అంటే ఈ పూర్ణిమకు ఆది దీపం గనక తయారైపోయిందంటే ఖచ్చితంగా తయారు చేసేలాగా ఉన్నారు. అలా తయారైన తర్వాత ఆ దీపాన్ని ఇన్‌స్టాల్ చేసినప్పుడు అది ఆ పూర్ణిమ రాగానే కార్తీక పూర్ణమి రోజు
ఆదిశివుని, ఆదిశక్తుల 2 శక్తులను పూర్తిగా, సంపూర్ణ శక్తులనంటే వాళ్ళిద్దరిని పూర్తిగా తనలోకి దించుకుంటుంది. ఇంకా ఆ మహిమ మనం ఏమని చెప్పగలం? అంటే సాక్షాత్తు పరమాత్మ, పరాశక్తి ఆ దీపంలో నిలవబోతున్నారు. తలుచుకుంటేనే ఆశ్చర్యంతో ఒళ్ళు పులకరిస్తోంది. ఇలాంటి విషయం ఇంతవరకు ఎక్కడా భూమి మీద జరిగే ఉండదు అని మనం అనుకోవాలి. రూపము లేని సూక్ష్మ శక్తులైనట్టి, అంటే అరూపులు వాళ్ళు. నిర్గుణులు, నిరాకారులు అయినటువంటి సూక్ష్మ శక్తులైనటువంటి శివశక్తి యొక్క శక్తులు మొట్టమొదటిసారిగా కలియుగంలో ఒక రూపం తీసుకోబోతున్నవి. ఇటువంటి అంటే ఆ దీపంలోకి దిగినప్పుడు వాటికి రూపం వస్తుంది. ఇటువంటి శక్తివంతమైన ఈ భూమిపై జీవించే అన్ని జీవులను తనలోనికి ఆకర్షించి కలిపివేయును. ఇటువంటి శక్తివంతమైన ఈ దీపం అనేది భూమిపై జీవించే అన్ని జీవులను తనలోకి ఆకర్షించి కలిపివేసుకుంటుంది ఈ దీపం. ఒక మహా సుడిగుండము వలె అంటే వర్టిక్సెస్ లాగా రౌండ్‌గా వర్తులాకారంగా సుడులుగా ఎక్కడైనా తిరిగే ఆది దీపంతో అన్ని జీవులు లాగబడి ఒకటిగా కలిపివేయబడతారు. అంటే దీపం మామూలుగా కనపడుతుంది. కానీ దాన్ని తయారు చేసిన విధము, దానిలో ఎనర్జీ తిరిగేది సుడులుగానే తిరుగుతుంది. ఎందుకంటే కాస్మోస్‌లో ఎక్కడైనా ఎనర్జీ తిరిగేది సుడులుగానే తిరుగుతుంది. వర్టెక్సెస్ రూపంలోనే. వర్తులాకారంలో తిరుగుతూ ఉంటుంది. అలాగే ఇది కూడా తిరుగుతుంది. సో దట్ ఇది కాస్మోస్‌కి ఒక సింబల్ లాగా ఇక్కడ భూమి మీద దింపబడి ఉన్నది. అలా జరుగుటకై అలా అలాంటి సుడిగుండము వలె ఎక్కడైనా తిరగగల ఆది దీపంతో, అంటే ఈ శక్తి ఇక్కడి నుంచి ఆ ఎనర్జీ వర్టెక్సెస్ పైకి వెళ్ళిపోయి అన్ని జీవులని కింద నుంచి అన్ని వైపుల నుంచి అన్ని జీవులను లాగుతుందిది. అంటే ప్రస్తుతానికి భూమిపై అన్ని జీవులు లాగబడతాయి. తనతో కలిపివేసుకుంటుంది. అలా జరుగుటకై ఒక మంత్రము కూడా ఈ సమయంలో ఇవ్వబడినది. అంటే ఏదైనా ఒక ఆకారం ఉన్నది అంటే దానికి ఒక మంత్రము, ఒక స్తోత్రము, ఒక పూజ ఉంటుంది. అలాగే ఈ ఆది దీపం, ఆది విళక్కు ఏదైతే ఉన్నదో దానికోసం ఒక మంత్రం కూడా ఈ సమయంలో మనకు ఇవ్వబోతున్నారు. ఆది దీపాన్ని చూసినంత మాత్రాన్ని ఆకర్షించబడతారు మానవులు. అయితే ఆ ఆది దీపాన్ని చూసి అన్ని ఆత్మలు విడుదల కావాలి అను ఉద్దేశ్యంతో ఆ మంత్రాన్ని జపించినప్పుడు అన్ని ఆత్మలు కాపాడబడగలవు. ఎలాగైతే మనం ఆత్మగాయత్రి మంత్రాన్ని త్రికోణాకారంలో దీపాలు పెట్టి ఒక సంకల్పం చేసుకొని అన్ని ఆత్మలు విడుదల కావాలని సదుద్దేశ్యంతో సత్సంకల్పం చేసుకొని ఆత్మగాయత్రి మంత్రం చెప్పేదానికి, ఉత్తినే ఆత్మగాయత్రి మంత్రం చెప్పేదానికి ఎలా అయితే తేడా ఉన్నదో అదే విధంగా దర్శన మాత్రంతోనే ముక్తిని ఇవ్వగలిగిన ఆది దీపం దాన్ని చూసుకుంటూ ఆ మంత్రాన్ని చెప్పే ముందర సంకల్పం చేసుకొని చెప్పినప్పుడు అన్ని ఆత్మలు కాపాడబడగలవు. ఆది దీపాన్ని స్తుతించి అందరూ కలిసి ఆ మంత్రాన్ని జపించినప్పుడు పలు ఆత్మలు వినాశనం నుండి తప్పించుకొనగలవు. అంటే మనం పారాయణలన్నీ ఈ ఆది దీపం ముందర చేసుకుంటూ ఏ మంత్రమైతే ఇప్పుడు ఇవ్వబోతున్నారో ఆ మంత్రాన్ని మనమంతా కలిసి ఆత్మగాయత్రిలాగా దీన్ని జపించినప్పుడు పలు ఆత్మలు ఆ వైబ్రేషన్స్‌తో ఆకర్షించబడి వినాశనం నుండి అవి తప్పించుకోగలవు. అందుకోసమే ఈ భూమిపై దిగబోతున్నది ఆది దీపం. ఆది దీపాన్ని స్తుతించుటకై మంత్రములు సహాయపడగలవు. ఆది దీపాన్ని ప్రేరేపించి దాన్ని మహిమాన్వితం చేయుటకు కూడా మంత్రములు సహాయపడతాయి. దాన్ని ఏదైనా ఒక విగ్రహాన్ని ఇన్‌స్టాల్ చేసే ముందర ఎలా అయితే దేవాలయాలలో దాన్ని ఎనర్జైజ్ చేస్తారో అదే విధంగా దీన్ని ఎనర్జైజ్ చేయడానికి కూడా మంత్రాలు సహాయపడగలవు అని ఆదిశివులు చెప్తున్నారు. దాని మహిమను గూర్చి లోకానికి తెలియజేయుటకు మంత్ర శబ్దములు సహాయపడగలవు. మానవులు సులభముగా నేర్చుకొని ఉచ్చరించే విధముగా ఒక మహామంత్రం అనేది ఈ సమయంలో ఇవ్వబడుతున్నది. ఆత్మగాయత్రి మంత్రమునకు సహాయకారిగా తోడుగా ఈ మంత్రము ఈ లోకంలో జీవించే ఆఖరి జీవితో సహా అందరినీ అన్నిటినీ ఆకర్షించి లాగివేయును. అంటే ఈ భూమి పైన నిలబడే ఆఖరి చిట్ట చివరి జీవి, ఊపిరి తీసుకునే ఏ జీవినైనా సరే ఈ ఆత్మగాయత్రి మంత్రం చెప్పి
ఈ దీపాన్ని మనం కొలుచుకున్నప్పుడు ఇది లాగేసుకుంటుందట తన లోపలికి. ఆది దీపం యొక్క గాయత్రి మంత్రం. ఇది కూడా ఒక గాయత్రి మంత్రమే. ఓం దీపస్వరూప విద్మహే చక్ర విధాన ధీమహి తన్నో పరమ ప్రచోదయాత్. ఓం దీపస్వరూప విద్మహే చక్ర విధాన ధీమహి తన్నో పరమ ప్రచోదయాత్. ఇది ఈ మంత్రం. దీని అర్థము వివరణ. ఆది దీపం యొక్క గాయత్రి మంత్రం అనేది అత్యంత ఉన్నతమైన వైబ్రేషన్స్ని సృష్టించగల శక్తి కలిగినది. దీని యొక్క సంపూర్ణమైన అర్థం తెలుసుకొనుటకు వీలు కాదు. అయినప్పటికీ తెలుసుకోవాలనుకునే వారికి అర్థమయ్యే విధంగా ఇది కొంత వివరించబడినది. ఓం అనే శబ్దము దైవకాంతిని ఆకర్షించే శక్తి కలిగిన శబ్దము. దీపస్వరూప అనే పదములకు అర్థం ఓ ఆది దీపమా అని కోరికతో భావనతో పిలవటం. అంటే మనస్ఫూర్తిగా మనసులో భావనతో ఒక కోరికతో ఓ ఆది దీపమా అని ఎలుగెత్తి పిలిచినట్లుగా దీపస్వరూప అనే దానికి అర్థం. విద్మహే అన్నది పలు విద్యలను పలు కర్మలను చేయబోయే ఓ ఆది దీపమా అని విద్మహే అనే దానికి అర్థం. ఓ ఆది దీపమా పలు విద్యలను పలు కర్మలను నీవు చేయబోతావు, అలాంటి ఓ ఆది దీపమా అని అర్థవంతంగా పిలిచే తత్వము కలది ఈ విద్మహే అనే పదము. చక్ర విధాన అనే పదమునకు ఉన్నతమైన ప్రపంచ శక్తులను చక్రము వలె సుడులుగా వర్తులాముగా లాగే విధానంగా, అంటే తన వైపుకు ఆకర్షించుకునే రౌండ్గా సుడులు తిరుగుతూ తన వైపుకు ఈడ్చే విధానంగా ఈ చక్ర విధాన అనే అర్థం. శిరసు అగ్రభాగంలో ఉండే కపాలమును కూడా ఇది సూచించును. అంటే తన వైపుకు లాగే ఒక విధానము, శిరసులో అగ్రభాగంలో ఉండే కపాలాన్ని సూచిస్తూ అటువైపుకు లాగే విధానము, మరియు సహస్రార చక్రమును కూడా ఇది సూచించును. చక్ర విధాన అన్నప్పుడు శిరసు అగ్రభాగంలో ఉండే కపాలాన్ని మరియు సహస్రార చక్రాన్ని కూడా ఇది సూచిస్తుంది. ధీమహి అనే పదము జ్ఞానం అనబడే వెలుగును సూచించును. మహా అగ్ని అనే దానిని కూడా ఇది సూచించును. తన్నో అనే పదము అద్భుత తత్వమును ఏర్పరిచే ప్రేమ కరుణ కారుణ్యం నిండిన ఒకానొక వస్తువును సూచించును, అంటే పరమాత్మను. పరమ అనే పదము పరమాత్మ, పరమ వస్తువు, పరమకాంతి, పరంజ్యోతి అనే వానిని సూచించును. పరమ అనే ఇక్కడ తన్నో పరమ ప్రచోదయాత్ అని వచ్చింది కదా, అక్కడ పరమ అనే పదము పరమాత్మ, పరమ వస్తువు, పరమకాంతి, పరంజ్యోతి అనే పదాలన్నిటినీ సూచిస్తుంది. ప్రచోదయాత్ అనేది ధ్యానించు, ఎల్లవేళలా స్పృశించు అను అర్థమును సూచించును. అంటే నన్ను ప్రచోదనం చేయి, నన్ను ధ్యానించు, ఎల్లవేళలా స్పృశించు అనే అర్థమును సూచిస్తుంది. ఇది పూర్తి వివరణ. అంటే దీనికి తాత్పర్యం, దైవకాంతి నిండిన జ్యోతి శిఖను కలిగి ఉన్న ఓ ఆదిదీపమా, ఈ భూమిపై వెలసిన కారణాన్ని గ్రహించి నీ పనిని బాగుగా సక్రమముగా నెరవేర్చుదువుగాక. మానవుల చక్రములు పరమాత్మ యొక్క చక్రములు రెండింటిని ఒకటిగా చేర్చి రెండింటిని ఒకటిగా చేరి ఉన్నతమైన సహస్రార చక్రములో ఒకటిగా కలిపి జ్ఞానమును కురిపించుగాక. మానవుల చక్రములు పరమాత్మ యొక్క చక్రములు రెండూ ఒకటిగా చేరి ఉన్నతమైన సహస్రార చక్రములో ఒకటిగా కలిసిపోయి జ్ఞానమును కురిపించుగాక. నిన్ను దర్శించే సమయంలోనే, అంటే దీపదర్శన మాత్రముననే మానవులు పరమాత్మతోనే కరిగిపోయి ధ్యానించి ఆయన యొక్క అద్భుతమైన తత్వమునే పొందాలి. అనగా దీపాన్ని దర్శించగానే మానవులు పరమాత్మ ఎందే కరిగిపోయి దీపాన్ని చూడగానే పరమాత్మే మానవులకు గుర్తుకు రావాలి అని ఇక్కడ అర్థం. ఆయన యొక్క అద్భుతమైన తత్వాన్ని వాళ్ళు పొందాలి ఎవరైతే నిన్ను పూజ చేస్తారో అని దీని అర్థం. ఇది దీని యొక్క విస్తృతమైన అర్థం. ఇంకొక వివరణ ఇచ్చున్నారు. ప్రేమ నిండిన ఓ ఆది దీపమా,
అద్భుతమైన జ్యోతి స్వరూపమా, శివశక్తుల శక్తి సమాహారమా, నిన్ను చూసే సమయంలోనే అన్ని మానవాత్మలను చక్రముల వలె తిరిగి ఆకర్షించబడి పయనించి పరమాత్మ యొక్క చక్రముల సుడులలో కలిసిపోవాలి. సద్గురువు సహాయముతో అందరూ విడిపడాలి, ముక్తిని పొందాలి. సహస్రార చక్రం వీర్యం పొంది జ్ఞానం పెరిగి కాంతితో నిండిపోవాలి. ఈ విధమైన ఉత్కృష్టమైన అర్థము కలిగిన ఈ మంత్రము ఆది దీపమును స్తుతించుట కోసమే ఏర్పడినది. మానవులందరూ దీనిని అర్థం చేసుకొని స్వీకరించి ఉచ్చరించి పూజించి గొప్ప ఫలితములను పొందగలరు. తమిళ్ భాష అనేది ఒక గొప్ప భాషయే అయినను సులభముగా గ్రహించి పూజించుటకై ఇతర భాషలే సహాయపడగలవు. ఉన్నతమైన తమిళ్ భాషలో ఆది దీపాన్ని స్తుతించాలి అని కోరుకునే వారి కోసమై ఒక ఉన్నతమైన మంత్రము ఇవ్వబడినది. అర్థం తెలుసుకొని పూజించుటకు సహాయపడుతున్నందున ఇది తమిళ్ భాషలో కూడా ఇవ్వబడుతున్నది. ఈ మంత్రం పదములుగా తెలియజేయబడుతున్నది. అంటే మంత్రంలాగా కాకుండా పదముల రూపంలో తెలియజేయబడుతున్నది. ఇక్కడ తమిళ్లో ఇచ్చారు, నేను దాని మీనింగ్ మట్టుకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఆది దీపం యొక్క తమిళ్ మంత్రం వివరణ. ఆది దీపమా, జీవిని పరమాత్మతో కలిపే దీపమా, నీ కారుణ్య శక్తులతో ఈ లోకంలోని జీవులందరూ విడుదల అనే జ్ఞానాన్ని పొంది వారి సహస్రార చక్రం విస్తరించి కపాల అగ్రభాగమున ప్రకాశవంతంగా వారి ఆత్మ నిలిచేలా చేయుదువుగాక. ఈ విధంగా పలుకుతూ ఆది దీపాన్ని పూజించవచ్చును. భాష అనేది అర్థాన్ని తెలిపి పూజించుటకు ప్రేరణ ఇచ్చేదానికే సహాయపడును. కొన్ని శబ్దములు ప్రాణములను స్పృశించి ప్రేరేపించును, మరికొన్ని శబ్దములు పరమాత్మని కూడా స్పృశించును. శబ్దము యొక్క ఫ్రీక్వెన్సీకి శబ్దమే ముఖ్యము. భాషయో లేదా పదాలో వాటికి అడ్డుగోడగా ఉండవు. కలియుగ భాషగా పేరొందిన ఆంగ్ల భాష కూడా మానవులను విడిపించి పరమాత్మతో కలిపే పదములను తనలో కలిగి ఉన్నది. ఆ భాషలో కూడా ఆది దీపాన్ని స్తుతించి పూజించుకొనవచ్చును. ఆది దీపం అనేది ఆంగ్ల భాషలో సుప్రీం లైట్ అని పిలువబడును. ఐ బౌ టు ది సుప్రీం లైట్, కన్సోల్ ద హ్యూమన్ సోల్స్, ఎల్యూట్ ద ఇల్యూషన్, firmly withdraw the gravity force, pull the souls and merge with you in a smoothie way. I bow to thee, supreme light. ఇది ఆంగ్లంలో ఇవ్వబడిన ఆది దీపం ఎదురుగా ఎవరైనా ఇంగ్లీష్లో చేసుకోవాలి అనుకున్న వాళ్లకు ఒక 5-6 లైన్లు ఉన్నాయి, ఇది చెప్పుకోవాలి. ఇటువంటి పదములు కూడా అదే విధమైన ఫలితములను ఇవ్వగలవు. అంటే ఆంగ్లంలో ఇవ్వబడిన ఈ పదాలు, తమిళంలో ఇవ్వబడిన ఆ పదాలు కూడా దీపగాయత్రి మంత్రం వంటి శక్తివంతమైనవే అని ఇక్కడ చెప్తున్నారు. అనేకములైన మంత్ర పదములు ఈ లోకంలో పరుచుకొని ఉన్నవి, అనగా ఈ విశ్వంలో పరుచుకొని ఉన్నవి. సమయానుసారంగా అవి భూమిపై పుట్టి సత్ఫలితములు ఇవ్వగలవు. అంటే ఒక్కొక్క కాలంలో కొన్ని మంత్రాలు భూమిపైకి దిగుతూ ఉంటాయి. దిగిన మంత్రాలు కొన్ని సమయాలలో లుప్తమైపోతూ ఉంటాయి, కీలితమైపోతూ ఉంటాయి. లుప్తమైపోయిన వాటిని కూడా మళ్ళీ ఆ సమయం వచ్చినప్పుడు మళ్ళీ దిగుతూ ఉంటాయి. ఉదాహరణకు మనకు దుర్గా సప్తశతి, చండీ సప్తశతి మనం గమనించినట్లయితే అంతకుముందు అవన్నీ శ్రీ విద్య ఇవన్నీ లుప్తమైపోయినట్టుగా అవి ఎక్కడికి పోవు, కానీ మానవులకు అందుబాటులో లేకుండా మాయమైపోయి దాదాపుగా మాయమైపోయి ఉన్నవి. అవి ఇప్పుడు ఈ సమయంలో కొద్ది సంవత్సరాలుగా మనం గమనించినట్లయితే ఎక్కడ చూసినా దుర్గా సప్తశతి చేయడం, చండీ పారాయణలు చేయడం, లలిత సహస్రనామాలు చేయడం, ఇలాంటివన్నీ మళ్ళీ వచ్చాయి. అలా ఇక్కడ ఆదిశివుడు మనకు చెప్తున్నారు, ఈ విశ్వంలో అనేకమైన మంత్రములు పదములు పరుచుకొని ఉన్నవి. సమయానుసారంగా అవి భూమిపై పుట్టి సత్ఫలితములను ఇవ్వగలవు. ఈ లైన్స్ని మనం అందరూ, మీరు వీలైనంత మందికి చెప్పండి. ఎందుకంటే ఈ మంత్రాలు మేము ఎందుకు చేసుకోవాలి అనే క్వశ్చన్ అందరూ వేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆదిశివుడే సాక్షాత్తు ఆన్సర్ మనకిచ్చున్నారు. ఇది అందరికీ ఈ పారాగ్రాఫ్ రాసైనా సరే అందరికీ ఇవ్వండి, లేదు ఈ మెసేజ్నైనా వాళ్లకు ఫార్వర్డ్ చేయండి. గ్రహించి స్వీకరించేవారు మంచి ఫలితములను పొందగలరు. అనేక ఆశీస్సులు.